ప్రియమైన స్నేహితులారా, ఈరోజు బైబిల్ గ్రంథములో చెప్పబడిన కుడివైపు ఎడమవైపు అనగా ఆత్మీయ అర్థం తెలుసుకుందాం. కుడివైపు మరియు ఎడమవైపు అనేవి కేవలం దిశలు మాత్రమే కాదు, అవి ఆత్మీయ ప్రతీకాత్మక అర్థాలు కలిగి ఉంటాయి. ఇవి సందర్భాన్ని బట్టి మారినా సాధారణంగా ఇలా అర్థం చేస్తారు. ఇప్పుడు బైబిల్లోని ముఖ్యమైన వచనాలను తీసుకుని కుడివైపు ఎడమవైపు అనే మాటలకు ఉన్న ఆత్మీయ అర్థాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. 1 మత్తయి 25వ అధ్యాయం 31 నుండి 41 వచనములు. గొర్రెలు మేకలు. ఉదాహరణ, ఆయన గొర్రెలను తన కుడివైపున, మేకలను ఎడమవైపున నిలిపెను. ఆత్మీయ అర్థం: కుడివైపు గొర్రెలు అనగా దేవుని మాట వినేవారు, ప్రేమతో జీవించినవారు, రక్షణ పొందినవారు. ఎడమవైపు మేకలు అనగా స్వార్థంగా జీవించినవారు, దేవుని చిత్తాన్ని పట్టించుకోనివారు, తీర్పు పొందినవారు. ఇక్కడ కుడి ఎడమ అనేది మనుషుల జీవిత మార్గాన్ని సూచిస్తుంది. 2 కీర్తనలు 110వ అధ్యాయం 1 వచనం. నీవు నా కుడివైపున కూర్చుండుము. ఆత్మీయ అర్థం: కుడివైపు అత్యున్నత గౌరవం, అధికార స్థానం, తండ్రితో ఏకత్వం. యేసుక్రీస్తు దేవుని కుడివైపున కూర్చున్నాడు అంటే ఆయనే రాజు, అధికారం కలవాడు అన్న మాట. 3 కీర్తన 16వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు నా కుడిచేతివైపున ఉన్నాడు. ఆత్మీయ అర్థం: దేవుడు దగ్గరగా ఉన్నాడు, శత్రువులు ఉన్నా భయం లేదు. ఆత్మీయ స్థిరత్వం: కుడివైపు అంటే దేవుని సన్నిధి, రక్షణ. 4 ప్రసంగి 10వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల హృదయం కుడివైపున ఉంటుంది, మూర్ఖుల హృదయం ఎడమవైపున ఉంటుంది. ఆత్మీయ అర్థం: కుడివైపు జ్ఞానం, సరైన నిర్ణయాలు, ఎడమవైపు మూర్ఖత్వం, తప్పు మార్గం. ఇక్కడ ఇది మనసు దిశ గురించి చెబుతోంది. 5 మత్తయి 6వ అధ్యాయం 3వ వచనం. నీ కుడిచేయి చేసే దానిని ఎడమచేయికి తెలియనీయకుము. ఆత్మీయ అర్థం: మంచి పనులు ప్రదర్శన కోసం కాకుండా చేయాలి. వినయం, గోప్యత. ఇక్కడ ఎడమచేయి చెడు కాదు, కాని అహంకారం లేకుండా జీవించడం అన్న భావం. చివరిగా ఆత్మీయ సారాంశం: కుడివైపు అనగా దేవుని అనుగ్రహం, నీతి, రక్షణ, అధికారము. ఎడమవైపు అనగా అవిధేయత, తీర్పు, మూర్ఖత్వం. సందర్భాన్ని బట్టి మారుతుంది. దేవుడు మనల్ని ఎడమవైపున నిలబెట్టాలని కాదు, కుడివైపు జీవితం గడపాలని కోరుకుంటాడు. దేవుడు మన అందరికీ సహాయం చేయును గాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆత్మీయ అర్థాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.